నివారణ భూతనాయక అసుర నికందన కనుమా పుత్ర పవన సుతనామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బలధామ మహావీర విక్రమ హనుమా రామబంటువై వెలిగిన దేవా అమ్మ చెరువులో వెలసిన దేవా విజయ మార్గమున కిరటం నీవా అంజని పుత్ర పవన సుతనామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బలధామ మహావీర విక్రమ హనుమా నీ సింధూరం అభయప్రదం భవసాగరా నీ దివ్య రూపం మరుధైర్యము గుణసాగరా భజ భజ రే భజ రే భజ భజ రే భజ భజ రే భజ రే భజ భజ రే నీ నామస్మరణం దివి మార్గము రణధీరుడా నీ దివ్య చరణం మమ శరణము బలధాముడా భజ భజ రే భజ రే భజ భజ రే భజ భజ రే భజ రే భజ భజ రే కణకణమున నర నరమున నీవే అడుగడుగున అడుగడుగున నీవే హృదయం గుణ నా ధైర్యం నీవే అమావాస్యలో సూర్యుడు నీవే భజ 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 వజ్రకాయ మహావీర విక్రమ మారుతి నందన హనుమా శోక నివారణ భూతనాయక అసుర నికందన కనుమా అంజని పుత్ర పవన సుతనామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బలధామ మహావీర విక్రమ హనుమా రామబంటువై వెలిగిన దేవా అమ్మ చెరువులో వెలసిన దేవా విజయ మార్గమున కిరటం నీవా అంజని పుత్ర పవన సుతనామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బలధామ మహావీర విక్రమ హనుమా నీ సింధూరం అభయప్రదం భవసాగరా నీ దివ్య రూపం మలు
ధైర్యము గుణసాగర భజ భజ రే భజ రే భజ భజ రే భజ భజ రే భజ రే భజ భజ రే నీ నామస్మరణం దివి మార్గము రణధీరుడా నీ దివ్య చరణం మమ శరణము బలధాముడా భజ భజ రే భజ రే భజ భజ రే భజ భజ రే భజ రే భజ భజ రే కణకణమున నర నర గుణ నీవే అడుగడుగున అడుగడుగున నీవే హృదయం గుణ నా ధైర్యం నీవే అమావాస్యలో సూర్యుడు నీవే భజ 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 శోక నివారణ భూతనాయక అసుర నికందన కనుమా అంజని పుత్ర పవన సుతనామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బలధామ మహావీర విక్రమ హనుమా రామబంటువై వెలిగిన దేవా అమ్మ చెరువులో వెలసిన దేవా విజయ మార్గమున కిరటం నీవా అంజని పుత్ర పవన సుతనామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బలధామ మహావీర విక్రమ హనుమా తర్వాత స్వాములు కూడా అలాగనే ఈ దేవాలయం అంటే వాళ్ళకు ఇలా పండుగ వస్తుంటారు చాలా మంది ఇక్కడ విరమణ చేస్తారు చాలా విరమణ చేస్తాం ముడి కట్టడం తర్వాత మాల వేసుకోవడానికి కూడా 40 రోజులు 21 రోజులు 108 11 రోజులు కూడా వేసుకునేటువంటి వాళ్ళు నిన్నటి వరకు చాలామంది వేస్తున్నారు. రోజుకు పొద్దున ఉదయం 500 మంది, సాయంత్రం ఒక 500 మంది రెగ్యులర్గా కంపల్సరీగా వస్తూనే ఉంటారు. మామూలుగా మంగళవారం శనివారం అయితే చాలామంది వస్తుంటారు. ఈ దేవాలయంకు ప్రతి ఒక్కరు ఏంటంటే అక్కడికి పోతే చాలా మంచి అవకాశం దొరుకుతుంది. మాకు తీర్థము, ప్రసాదము, శిలగము, అక్షంతలు, స్వామి యొక్క ఆశీస్సులు కూడా చాలా బాగుంటాయి. కానీ అదే దేవాలయం పోవడం అన్నట్టుగా ప్రతి వాళ్ళు ఉన్నటువంటి భక్తులందరూ కూడా వాళ్ళ వినికిడితోనే మనం చెప్పడం జరుగుతుంది. चरण सरोज निज मन